అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతకుమారి. మాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం పంచాయతీ అండి. చండ్రగూడెం పంచాయతీలో జంగాలపల్లి అనేది ఒక చిన్న గ్రామం అండి. ఆ గ్రామంలో నేను వచ్చేసి రెడ్డి సత్యనారాయణ గారి దగ్గర ఎకరా 20 సెంట్లు నేను కౌలుకి పొలం తీసుకున్నానండి. ఆయన స్టార్టింగ్లో నాకు ఇవ్వడానికి నిరాకరించాడు, చాలా సందేహించాడు. నేనేం చేశానంటే ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన క్లుప్తంగా చెప్పాను అనమాట. కూర్చొని దానివల్ల ఉపయోగాలు ఏంటి అని క్లియర్గా చెప్పాను. అప్పుడు ఆయన సరే దీని అంతటి కారణం ఏంటంటే నా భూమి బాగుపడితే చాలమ్మా అన్న ఉద్దేశంతో నాకు ఇచ్చారు. ఆ ఎకరా 20 సెంట్లో గాను 20 సెంట్లో నేను ఏటీఎం మోడల్ వేసుకున్నానండి. ఆ ఏటీఎం మోడల్ 20 సెంట్లు వేసానండి. వేసి కూడా ఇవాళకి 25 రోజులు అవుతుంది. నేను జూలై 16వ తారీఖు నేను ఏటీఎం మోడల్ వేసుకున్నాను. ఆ ఏటీఎం మోడల్ వేసిన కనీసం సుమారుగా 12 రకాల పంటలు వేసానండి. మొదట పంటకు వచ్చేసి బచ్చల కూర వేసాను. ఆ కూరలో రెండో పంటకు వచ్చేసి నేను తోటకూర చల్లుకున్నానండి. మూడో పంటగా గోంగూర చల్లుకున్నాను. మూడో పంటకు వచ్చేసి గోంగూర చల్లుకున్నాను. నేను బెడ్స్గా చేసుకుని ఆకుకూరలు చల్లుకున్నానండి. ఆకుకూరలకు మధ్యలో నేను మొక్కజొన్న వేసుకున్నాను. ఆ బెడ్స్కి అంచులు ఉంటాయి కదా, అంచులమ్మట వచ్చేసి నేను వంగబెట్టానండి. ఆల్రెడీ వంకాయలు వచ్చేసి నేను 2 కోతలు కోసానండి. తర్వాత అదే అంచులమ్మటే నేను బంతి కూడా పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి టమోటా పెట్టుకున్నానండి. నేను వచ్చేసి ఏటీఎం మోడల్లో అక్కడక్కడ భూమి ఖాళీగా లేకుండా నవధాన్యాలు పిఎండిఎస్ విత్తనాలు చల్లుకున్నానండి. ఆ పిఎండిఎస్ విత్తనాల్లో కాకుండా ఇదిగో సద్దలు వచ్చాయండి. పుదీనా కూడా వేసుకున్నానండి. ఆ ఏటీఎం కంచులంటే బీర కూడా వేసుకున్నానండి. నేను ఏటీఎం మోడల్కి వచ్చేసి ముందు జాగ్రత్తగా నేను నేమాస్త్రం తయారు చేసి పెట్టుకున్నానని. పురుగు ప్రస్తుతానికి రాలేదు, కానీ ముందుగా రాకుండా ఉండడం కోసం అనేది నేను ముందు జాగ్రత్తగానే నేమాస్త్రం తయారు చేసి పెట్టుకున్నాను.